నా ఆరోగ్య విషయంలో ఆసుపత్రికి తీసుకుపోతానని అంత శ్రద్ధ చూపుతున్న నా కొడుకుని చూసి ఆనందపడ్డారు. అందుకే నాకిష్టం లేకపోయినా వాడి మనసు కష్టపెట్టకూడదని ఆటో ఎక్కాను. అదిగో నన్ను అక్కడే కూర్చోబెట్టి డాక్టర్ని కలిసి వస్తానమ్మా అని చెప్పాడు. కొద్దిసేపటికి బయటకొచ్చి మందులు తెమ్మన్నారు, తీసుకొస్తానమ్మా అని పోయాడు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం పోయింది, సాయంత్రం నుంచి రాత్రి అయింది, ఇంకా రాలేదు. అప్పుడు అర్థమైంది నాకు అబద్ధం చెప్పి నన్ను ఇక్కడ వదిలించుకున్నాడని. నవమాసాలు మోసి కానీ పెంచి ఉచ్చలెత్తిపోసి ముడ్లు కడిగి తినిక ఇంత వాళ్ళని చేస్తే నాకిచ్చిన బహుమానం ఇది. అయినా ఈ వయసులో మేమేం కోరుకుంటాం? పిడికిడి మెతుకులు, కాసింత ప్రేమ. ఊరుకు పార్వతమ్మ, బాధపడకు. మేం మాత్రం సంతోషంగా వచ్చామా చెప్పు. ఊరుకయ్యాడు. మీరెంతగా బాధపడ్డాం నాకు నచ్చలేదు. మీకు చెప్పేంత పెద్దవాడిని కాకపోవచ్చు, కానీ ఒక మాట, కన్నోళ్ళని చూసుకునే బాధ్యత ప్రతి వ్యక్తికి ఉండాలి. బుద్ధి గడ్డి తిని చూసుకోలేదే అనుకోండి, అంత మాత్రాన ఒంటరి వాళ్ళం అయిపోతామా చెప్పండి? అంతెందుకు, అమ్మా నాన్న ఎట్లుంటారు నాకు కూడా తెలీదు. నాలో నేనే అనుకున్నా, ప్రతి వ్యక్తికి అమ్మా నాన్న ఇద్దరే ఉంటారు, కానీ నాకు ఇంతమంది అమ్మా నాన్నలు ఇచ్చాడా దేవుడు అని. ఏ నేను మీ అందరికీ కొడుకుని కాకూడదా? పరాయోనేనా? అదే పరాయోడ్లాగా చూస్తున్నారా? కానీ మీ కన్న ప్రేమనై, మీ కంటి రెప్పనై, మీ గుండె చప్పుడై, మీ తోడు నీడనై, ప్రతి అమ్మ మనసులో కొడుకునై, ప్రతి తండ్రి పంచే మమకారమై, ప్రతినిత్యం నేనుంటా మీతోటి నేస్తమై, ప్రతినిత్యం నేనుంటా మీతోటి నేస్తమై. పలుకెని నవ్వులు కలబోయ్, ఆసనాలే అలవాటుగా వేసే తనువులో చింతను తరిమే, మరచిన చలనము చెలించేలా మనసును ఉల్లాసంతో నింపే, పనిలో శ్రద్ధగా మునిగి తేలుతూ నీలో అలజడినంతా
మరిచే ఎవరికి వారే కాదని ఒకరికి ఒకరే సాయమని మనసుతో మనసును కలిపి చేయిని చేతికి అంది చిరు చిరు నవ్వై చెరగని నవ్వై చిరకాలం చెలిమై చిరంజీవిలా బ్రతికి నువ్వున్న దేహం దిష్టి బొమ్మనేనో పచ్చని పైరే నీలోని ఆత్మను ఆత్మనీలలో శాశ్వతమో రూపం మార్చుట దాని నైజమోయ్ ధైర్యాన్ని నీ నీడగా మార్చి భయమును దూరంగా తరిమే మరణమన్నది సహజమని ఆ నిజమును తెలుసుకొని క్షణం ముందు చావు తెలిసిన సంతోషంగా స్వాగతించవు చిరు చిరు నవ్వై చెరగని నవ్వై చిరకాలం చెలిమై చిరంజీవిలా బ్రతికై చిరంజీవిలా బ్రతికై ఏమండి వస్తున్నా నేనేదో బలవంతంగా తెచ్చినట్టు ముఖం అలా పెట్టావేంట్రా? నువ్వు ఒప్పుకుంటేనేగా వచ్చింది. కొద్దిగా నవ్వు ముఖం పెట్టరా. 2 minutesలో వస్తాను, ఇంకా టైం ఉందిగా. ఏంటో బాబు విశ్వనాథ్, మళ్ళీ చెప్తున్నానని ఏమీ అనుకోకు. నేను పోయేలోపు వాడినెత్తిన 4 అక్షంతలు వెయ్యాలన్నదే నా ఆశ. తెలిసి తెలియక వాడేదైనా అడిగినా మీరు అనండి, తర్వాత నేను చూసుకుంటా. అలాగేనమ్మా. సరేనమ్మా, అలాగే. ఉంటాను బాబు. చెప్పాగా వన్స్ నేను ఫిక్స్ అయినట్టు వదలని. ఏంటి ఫేస్ అలా పెట్టావు? పర్లేదు, పైకి అది చూడు. నువ్వేం టెన్షన్ పడకు బావా. భావన తనకి నీకే పెళ్లి చూపు. తను మా అక్క. అర్చనా, అర్చనా. విషయం ఏంటంటే నీకు ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. అలా కూర్చుందాం పద.
అసలు 6 నెలల క్రితం ఏం జరిగిందంటే అమ్మా ఇక తాంబూలాలు పుచ్చుకోండి. తను కావాలని ఒకరోజు మా ఇంటికి వచ్చాడు. అక్కని చూడాలనిపించి వచ్చానంటే మేమేమైనా అనుకుంటాం అనుకున్నాడేమో. నమస్తే అంకుల్. రా బాబు కూర్చో. ఏంటి బాబు సడన్గా? ఏం లేదు అంకుల్, చిన్న పనుండి పక్క టౌన్కి వచ్చాను. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా అని ఇక్కడికి కూడా వచ్చాను. తీసుకో బాబు. బాగున్నారంటే? బాగున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే అర్చనను రోజాను మా ఇంటికి తీసుకెళ్తాను. ఓకేనా అంకుల్? 2 రోజుల్లో తీసుకొచ్చేస్తాను. పెళ్లి కాకుండానే పంపటం అనేది చూసేవాళ్ళకు బాగుండదు బాబు. పర్లేదు అంకుల్. అందుకే వద్దంటున్నానని అనుకోకు బాబు. మీరు చెప్పేది 100% నిజమే అంకుల్. నేను అంత దూరం ఆలోచించలేదు. వెళ్ళొస్తాను అంకుల్. మంచిది బాబు. వస్తానంటే అలాగే. జాగ్రత్తగా వెళ్ళరండి. అయ్యా, వంట మేస్త్రి వాళ్ళు మిమ్మల్ని కలుస్తానన్నాడు. పెళ్లికి ఇంకా 10 రోజులే ఉంది. ఆ టెంట్ అతను కూడా గుర్తు చెయ్యి. అట్టగయ్యా. హలో శాస్త్రి గారు, ఈరోజు పేపర్ చూశారా? అదేనండి ఆ అబ్బాయి గురించి. నానా టీ. అర్చనా, అర్చనా, ఏమైందమ్మా? అర్చనా, అర్చన. అక్క లీ అక్క. అక్క అక్క. అమ్మా అర్చన లేమ్మా. అర్చన లేమ్మా. తల్లి లేమ్మా. అక్క అక్క లీ. అక్క గెట్ అప్. ఏమైంది డాక్టర్? ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదండి. కొంతసేపటికి స్పృహలోకి వచ్చేస్తుంది. అలాగే డాక్టర్. కానీ పదే పదే ఇలా పట్టడం అంత మంచిది కాదండి. డాక్టర్ గారు, స్పెషలిస్ట్ ఎవరికైనా చూపిద్దామంటారా? ఇదేం జబ్బు కాదమ్మా. అమ్మాయి బాగా సెన్సిటివ్ కదా, అందువల్ల బాధ పెట్టే విషయం ఏం తెలిసినా ఇలా షాక్ అవుతుంది. మీరేం కంగారు పడకండి, ప్రాబ్లం ఏం లేదు. సరేనా? ఉంటాను. ఇలాంటి విషయాలు తనకు తెలియకుండా జాగ్రత్త పడడం మంచిదండి. అలాగే డాక్టర్. వెళ్ళొస్తానండి, కంగారు పడద్దు. ఉంటాను. మేడం, వెంకీకి యాక్సిడెంట్ అయిందంట. నిన్ను వదలరా, లారీతో దొక్కిస్తా.